మాటలతో ఉన్నారు. ఒకసారి పక్క వారికి పెళ్ళి అని చెప్పండి, అవుతుంది. చాలా సంతోషం. మరి చిత్తూరు ప్రాంతం నుండి మన మధ్యకి వచ్చి మన మధ్యలో వాడబడిన దైవ సేవకులకు ప్రభు పేరు వందనాలు. ప్రత్యేకంగా మరి బ్రాహ్మణయ్య గారికి ఇంకా శోర కార్యాలు మనం ఏజెన్సీ ప్రాంతంలో దైవజనం చేయాలని మరి మనందరం ప్రార్థన చేస్తున్నాము. మరి దేవుడు వాడుకుంటాడు. మరి నిజమే ప్రేమను గురించి చాలా అద్భుతమైన విషయాలు దైవ సేవకులు మనతో పంచుకున్నారు. మన అపోస్తలుడు పౌలు కూడా నేను 10,000 భాషలతో మాట్లాడినా, కొండలను పెకలించగలిగిన విశ్వాసం నాకున్నా, దేవుని సేవలో కాల్చబడుటకు నా శరీరాన్ని అప్పగించిన, నా ఆస్తంతా పేదలకు ఇచ్చేసిన ప్రేమ లేని వాడిని అయితే ప్రేమ లేని వాడికి ఒకే ఒక గుర్తు, అదేంటంటే మనిషి ముందు ఒక మాట, మనిషి లేనప్పుడు ఒక మాట. ప్రేమ లేనటువంటి పరిస్థితి. ఈ కడవరి దినాల్లో ప్రేమ చాలా ప్రాముఖ్యం. ఈ మాటని ఈ 2025లో ఈ మొదటి నెల ఫెలోషిప్ లో మరి జ్ఞాపకం చేశారు. మంచి వాక్యం, అవసరమైన వాక్యం. విశ్వాసం కంటే అన్నిటికంటే ప్రాముఖ్యమైనటువంటి స్పిరిచువల్ క్వాలిటీ, మరి ఎంత మంచి ఆణిముత్యం లాంటి మాటలు మన మధ్యలో విడిచిపెట్టి వెళ్తున్న దైవ సేవకులకి ప్రత్యేకంగా వందనాలు. మరి మరొకసారి ముఖ్యంగా మన ఏజెన్సీ మండలాలు, ముంపు మండలాలు మొదలుకొని ఇక్కడ వరకు కూడా ఏజెన్సీ ప్రాంతం ఏదో చేయాలి, దేవుడి కొరకు ఏదో కార్యాన్ని చేయాలి అనే తీవ్రమైనటువంటి భారం కలిగినటువంటి మరి దైవ సేవకులు ప్రేమానందాన్ని బట్టి అందరూ ఒకసారి చప్పట్లు కొట్టి చాలా కార్యాలు జరుగుతాయి. ఆయన దేవుడు మంచి ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని మరి ఇవ్వాలి. అలాగే దైవజనులు కూడా మీరు ఎప్పుడు పిలిచినా వస్తామన్నారు. తప్పకుండా అయ్యారు. ఎవరు కూడా ఎలా ఉన్నా నేను మాత్రం మా ఊరు నాగరాయల అభ్యర్థి ఖచ్చితంగా పిలుస్తాం. తప్పకుండా వాక్య పరిచర్య చేయాలి. చిన్న విషయం, లబ్బర్తిలో మీకు తెలుసు, మా సంఘ పెద్ద గారి యొక్క కుమారుడు ఉదయ్ అనూహ్యంగా ప్రభు సన్నిధికి వెళ్ళిపోయారు. ఆయన మీ అందరికీ చెప్పమన్నారు. వీళ్ళు చాలా మందికి యెహోషువ గారి పరిచయం. ఎల్లుండు అంటే 23వ తారీఖున లబ్బర్తిలో కోవడం ఉంది కనుక ఆయన పరిచయం ఉన్న వారందరూ కూడా మరి తప్పకుండా లబ్బర్తిలో కార్యక్రమంలో పాల్గొనాలని ఎల్లుండు మనం చేస్తే మాట ఉంది.